వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి సింబా మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆగస్ట్ 9th రిలీజ్ అయింది ఆహాలో. ఇది వచ్చేసి క్యారెక్టర్స్ చాలామంది ఉంటాయి. అనసూయ ఫ్యామిలీ క్యారెక్టర్ ఉంటుంది. అనసూయకు వచ్చేసి కూతురు ఉంటుంది. తను వచ్చేసి ఒక స్కూల్ టీచరు. తనకు ఒక స్కూల్ టీచర్ల అవార్డు కూడా వస్తుంది. నెక్స్ట్ తన ఫ్యామిలీ ఉంటుంది, సింపుల్ ఫ్యామిలీ. ప్లస్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి హీరో ఇంకో అతను ఉంటాడు. తను వచ్చేసి ముస్లిం. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తను ఒక ఆఫీస్లో పనిచేస్తుంది, జర్నలిస్ట్. అక్కడ ఇంకో జర్నలిస్ట్ వచ్చేసి వాళ్ళ లవ్ స్టోరీ కొంచెం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. అతను వచ్చేసి ఇక అక్కడ కొన్ని మర్డర్స్ అవుతుంటాయి. ఇక్కడ అనసూయ వచ్చేసి తనకు తెలియకుండా ఒకరిని చంపేస్తుంది. ఇక్కడ ఇంకో హీరో కూడా వీళ్ళిద్దరు కలిసి ఇంకొకరిని చంపుతుంటారు. ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ వస్తుంది. తను కూడా వీళ్ళు ముగ్గురు వాళ్ళకి తెలియకుండా అందరిని చంపుతుంటారు. అయితే వాళ్ళు ఎందుకు చంపారు ఏంటి అదంతా మూవీలో చూడండి. అక్కడ పోలీస్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. చేసి సీసీటీవీలో దాంట్ని బట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తాడు. అనసూయని ఇంకో అతన్ని వీళ్ళు ముగ్గురు అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసి ఎందుకు చంపారు ఏంటి అంటే ఇంకా వాళ్ళు చెప్తారు మేము చంపలేదు, ఎలా చంపామో తెలియదు అని చెప్పి. ఇట్లా వీళ్ళ యాక్టింగ్, వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. వాళ్ళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అది కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే వరకు జగత్ బాబు క్యారెక్టర్ వస్తుంది. తను వచ్చేసి ఫారెస్ట్ ఆఫీసర్ లాగా ఫారెస్ట్ని సేవ్ చేసే స్టెప్ ఉంటుంది. అక్కడ చాలామంది కట్టెలను కొట్టేస్తుంటారు. కొన్ని ఫైట్ సీన్స్ అట్లుంటాయి. ఇక్కడ వీళ్ళని వచ్చేసి జగత్ బాబుకి ఇంకా వాళ్ళిద్దరు ఫైట్ ఉంటుంది. తను వచ్చేసి ఫారెస్ట్ అంతా వచ్చేసి ఇండస్ట్రీ కడతానని చెప్పి అట్లా ఉంటుంది స్టోరీ. లాస్ట్కి జగత్ బాబుకు వీళ్ళ ముగ్గురికి లింక్ ఏంటి అంతా మూవీలో చూడండి. టోటల్గా మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. Please subscribe to my channel to see the latest movie reviews.